దశావతారం వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఏకశిలపై దశావతారాలను పొందుపరుస్తూ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామివారిని ఈ రూపంలో దర్శనం చేసుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతం. ప్రశాంతమైన వాతావరణం, ఆ వెంకటేశ్వర స్వామివారిని మనసులో తలుచుకుంటూ భక్తి పార్వసంతో గోవిందా గోవిందా అని నామాలు ఎటువైపు చూసినా రండి. ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం ఒక విశిష్టత విశేషాల్ని ప్రధాన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, నేను మీ జయంతి వల్లూరిపల్లి. ఈరోజు మీకు ఒక విశేషం చెప్పబోతున్నానండి. నేను విజయవాడలోనే విన్నాను, మరి మంగళగిరి దగ్గర ఒక విశేషమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందని, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏకశిలతో చేశారని, 11 అడుగుల విగ్రహం అని, అది ఇంకా ఏంటంటే ముఖ్యంగా దశావతారాలన్నీ ఒకే విగ్రహంలో చేశారని చెప్తే విన్నాను నేను. అది చూద్దామని ఆ దశావతారాలని ఒకే విగ్రహంలో ఎలా మలిచారా, అన్ని అవతారాలను ఒకే దాంట్లో ఎలా పొందుపరిచారో చూద్దామని చెప్పి నేను ఇవాళ మా డాక్టరు మేము అందరం కలిసి ఈ మంగళగిరి దగ్గర ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. దీనికి పేరు వేరే ఏమన్నా ఉందా అండి? లేదమ్మా, ఇది దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయమే అని అంటారు. ఇది నంబూరు జిల్లా. నా పేరు విష్ణువర్ధన్ స్వామి అండి. నేను ఇక్కడ గత 5 ఏళ్ల నుంచి అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇది దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎలా అంటే ఇది నంబూరు గ్రామం, పెద్దకాకార మండలం, గుంటూరు జిల్లాలో ఉంటుంది ఈ దేవాలయం. గుంటూరు జిల్లాలో ఉంటుంది ఈ దేవాలయము. ఇది ఏకశిలా విగ్రహంలో 10 అవతారాలతో కూడుకున్నటువంటిది. అంటే 11వది మధ్యలో వెంకటేశ్వర స్వామిగా, ఏకాదశం అంటే 11. ఆ 11 రూపాలు మనకి ఇక్కడ కనిపించే విధంగా, ఒకే దాంట్లో ఉండే విధంగా దశావతార స్వరూపంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని మలచడం జరిగింది. మనకి వేద పురాణాల్లో కూడా ఒక స్వామివారి శ్లోకాన్ని ఈ విధంగా వర్ణించి కూడా ఉన్నారు. శ్రీమత్స్యదేవ ధరణీధర కూర్మనాథ స్వామి నృసింహవటి వామన జామదగ్నే శ్రీరామలాంగుల బుధార్చుత కృష్ణ కల్కి శ్రీ వెంకటేశ్వరతో భవమామ వార్తామని ఒకే శ్లోకంలో ఈ 10 అవతారాలని ఎలాగైతే వివరించారో మన వేదాలలో. అసలు నేను ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాను, అసలు అవాక్ అయిపోయాను అనమాట. తిరుపతిలో వెంకటేశ్వరాన్ని చూసినప్పుడు ఎలాంటి ఒక ఫీలింగ్ నాకు వచ్చిందో, అసలు ఒళ్ళంతా గగురుపాటుతోటి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే ఏదో పవరు, ఏదో తెలియని అనిర్వచనమైన ఆనందం నాకు ఆ విగ్రహం చూశాక కలిగింది. ఆ సంతోషాన్ని నేను మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. అందుకనే విష్ణువర్ధన్ గారితో ఇంకా వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క విగ్రహాన్ని కనుక మనం పాదాల దగ్గర నుంచి కనుక చూసినట్లయితే, ముందు పాదాల దగ్గర మత్స్యావతారంతో మొట్టమొదటి అవతారం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దానిపైన కూర్మావతారం ఉంటుంది, తాబేలు. స్వామికి 3 శిరస్సులుగా ఉంటారు ఇక్కడ. ఒకవైపున వరాహస్వామి, ఒకవైపున నరసింహస్వామి, వరాహ నరసింహ ముఖాలుగా ఉంటారు. మిగిలినవన్నీ కూడా స్వామివారి యొక్క చేతుల్లో ఆయుధ రూపాలుగా ఉంటారండి. వామనావతారం గొడుగుగా వామనావతారం, గొడ్డలుగా పరశురామావతారం, గొడుగు కింద ధనస్సు రామావతారం, పాదాల దగ్గర నాగలి ఉంటుంది బలరామావతారం, కిరీటం పైన నెమలి పింఛం ఉంటుంది శ్రీకృష్ణ అవతారం, ఇటు గొడ్డల కింద కత్తి కలికి అవతారంగా, మధ్యలో వెంకటేశ్వర స్వామిగా శంఖ చక్ర కతివరద హస్తాలు, శంకు చక్రాలు, వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి సమేతుడే ఉంటారు. కలయికతో చక్కగా చాలా మంచి ఐడియా. నిజంగా ఒకే విగ్రహం. ఇది మనకి పురాణాలలో చెప్పినటువంటి దీనిని మనకి ఇక్కడ తీసుకొచ్చిందంటే మైసూరు మన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సంకల్పంతో ఒకే శిలలో ఈ దశావతార స్వరూపాన్ని చూపించాలి అనేటువంటిది ఆయన సంకల్పించారు. ఆ సంకల్పాన్ని మనకి ఇక్కడ లింగమనేని పూర్ణభాస్కరరావు గారని మన విజయవాడ వాస్తవ్యులు, వాళ్ళు దీనిని ఈ గుడి నిర్మాణం చేసి ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రతిష్ఠా కుంభాభిషేకాలు జరిగాయి. ఈ ఆలయాన్ని వచ్చి లింగమనేని వంశస్థులైనటువంటి పూర్ణభాస్కరరావు గారు 2018 జూన్ 22వ తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగింది. 2018 జూన్ 22.
22న ఈ విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది అనమాట. కుంభాభిషేకం 5 ఏళ్ళు అయిపోయింది. 6 సంవత్సరాలు పూర్తి అయిపోయింది తెలిసిందండి అనమాట. నాకు. నిజంగా చాలా మిస్ అయిపోయింది చూడకపోతే. చాలా అద్భుతమైనటువంటి విగ్రహం. మనకి ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒకే విగ్రహంలో 10 అవతారాలు అనేది ప్రపంచంలోనే లేదు. చాలా అద్భుతం ఇది. మనకి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయంగా చెప్పబడింది అనమాట. ఈ అసలు చాలా దశావతార విశాలంగా ఉందండి. ఆరామం అంటారు చూడండి, ద్రాక్షారామంలో చూశాను నేను ఇలా. ఇంత ప్రాంగణము, ఇంత శిల్ప సంపద, ఎక్కడికక్కడ దేవుళ్ళు, అసలు అంతా కూడా చాలా అసలు ఆధ్యాత్మికత నెంబర్ 1. ఆధ్యాత్మికంగానే ఉండాలని, ఈ ఆధ్యాత్మికంతో మనకు వచ్చే భక్తులకు కూడా ఆ స్వామి వారి యొక్క ఆ యొక్క దీనిని అంటే ఆ స్వామిని మనం చూడంగానే కూడా ఆశీర్వచనం కూడా మనకి కలగాలి. ఎక్కడైనా దేవుడిగా దగ్గరికి వెళ్తే దేవుడికి దండం పెట్టి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ అనుకోండి ఆ స్వామిని తనివి తీరా చూడగలుగుతాం. అందుకని ఆ తనివి తీరా చూడాలనేటువంటి అవకాశం కలిగించాలని మనం ఈ దేవస్థానం. తిరుపతికి వెళ్తే మనకి ఇంత అవకాశం, తిరుపతికి వెళ్తే మనకి అసలు కళ్ళు రప్ప పాటలు మనం బయట వెళ్తాం కన్నా. తర్వాత అక్కడ వేద పండితులు కూడా ఆశీర్వాదం చెప్తున్నారు, అది కూడా వేద పారాయణం ఉంటుందమ్మా. ఇక్కడ స్వామి వారికి నిత్యం త్రికాలార్చనతో జరుగుతుంది. వైఖాన సాగమ పద్ధతి మనకి తిరుమలలో వైఖాన సాగమ పద్ధతిలో ఏ విధంగా అయితే పూజా విధానాలన్నీ కూడా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే వైఖాన సాగమ పద్ధతిలో త్రికాలార్చన విధానంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల త్రికాలార్చనలు ఉంటాయి. స్వామి వారికి అలాగే ఉచిత భోజనాలు, ఉచిత భోజనం, అన్నదానాలు, ఉచిత అన్నదానం ఉంటుంది ఇక్కడ. మహాలక్ష్మి విగ్రహం కూడా పెట్టారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నాకే మనం స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. అమ్మవారిని చూసి ఆ తర్వాత మనకి గణపతిగా ఇక్కడ ఆశ్రమ పద్ధతిలో గణపతి ఉంటారన్నమాట. ఇది ఒకటి విశేషం అండి. అన్ని చోట్ల కూడా అన్ని అవతారాలు కూడా విగ్రహాలు పెట్టారు చుట్టూ. చాలా బాగుంది. అది ఒకటి కూడా మనకి ఏదో మెయిన్ అంటే చూసేయాలంటే ఒక శిలలో 10 అవతారాలు అనేది స్వామివారి అలంకరణలో ఉన్నప్పుడు అది అర్థం కాదు. దండలు అడ్డం వచ్చేస్తాయి, దండలన్నీ కనిపించవనే ఒక ఉద్దేశంతో స్వామివారి గర్భాలయం చుట్టూనే దశావతారాలుగా ఉంటాయి పెట్టారు. చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతం చేశారు. ప్రతిది కూడా అలా యాక్చువల్ గా అవతారం అలా ఉందా అన్నట్టుగా ఉంది. చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు అందరూ వచ్చి స్వామి దర్శించుకోవాలి. ఇది ఇక్కడతో కాకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క దశావతార స్వామిని దర్శించుకొని అనుగ్రహం పొందాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగేనండి. నిజంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు, ఈ దర్శనం జరిగినందుకు ఇలా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత పూర్వజన్మ సుకృతమేమో అనుకుంటున్నాను. అంతే కదమ్మా, భగవంతుడు అనుగ్రహం, శివుడాజ్ఞ లేదా చెవేనా కూడా ఆయన అనుగ్రహం లేదు మనం ఇంత దాకా రాలేం కదా. అది నమస్కారం. మళ్ళీ వస్తాం. ఖచ్చితంగా పునర్దర్శన ప్రాప్తి రస్తు.